నమస్తే చంటి కుర్రాడా. నమస్తే నమస్తే. బిగ్ బాస్ అయిపోయింది సీజన్ 9. ఎలా అనిపిస్తుంది? నేనతో బిగ్ బాస్ అయిపోయింది. తంజన అలివిల్ మంగి వీళ్ళందరూ వచ్చారు. ఎవరు మన ఆర్మీ జవాన్ కూడా గెలిచాడు. మరి తనుజ కూడా పక్క తనుజ కూడా గెలవాలనుకున్నా. తనుజ విన్నర్ అయిపోయింది. అంటే తనుజ ఎలిమెంట్ అయిపోయింది. చాలా మంది తనుజ కూడా గెలిచి ఛాన్స్ ఉంది. కానీ గెలుతుందో గెలుతుందో అంతా దేవుడి భగవంతుడి దేవాలయం. కానీ ఈసారి మాత్రం చాలా మంది కూడా బిగ్ బాస్ మరి అంత అయిపోయింది మన తనుజ. ఎందుకంటే ఇప్పుడు తనుజ అంటే బాగా ఆడి ఛాన్స్ ఉంది. తనుజ ఆడి బాగా ఛాన్స్ ఉంది. ఇప్పుడు అలివేలు ఇది మంగిలి కూడా కారులో వచ్చింది. మన కుమార్ కూడా వచ్చిండు. మొన్న అనపర చూడిగా లైవ్ పెట్టారు. చాలా గారు మాత్రం బిగ్ బాస్ లో మాత్రం చాలా బాగా అంటున్నారు. తనుజ స్టార్ మా ముద్దు బిడ్డ అసలు టాప్ 4 లో ఉండే అర్హత కూడా లేదనేసి కూడా అంటున్నారు. నిజంగా టాప్ 2 కి రావడము అది దురదృష్టం కూడా అనేసి కూడా అంటున్నారు. అది నిజమే. అంటే దురదృష్టం లేదంటే ఆ తనుజ కూడా ఆడి ఛాన్స్ లేదు. ఒకప్పట్లో ఆడి సోది ఎక్కువ. అంటే అప్పట్లో ఆడింది, ఇప్పుడు సోది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎవరు గెలాలంటే జవాన్ గెలిచాడు. జవాన్ గెలిచి మన భారతదేశం రచించి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ అంటే జై జవాన్ జై కిసాన్. అప్పుడు చాలా మంది కూడా బిగ్ బాస్ లో ఏంటంటే సోది అసలు రంగులు పోయడు, రకరకాల వంటలో కిచెన్ లో రకరకాల గలీజ్ చేయడు. అసలు నాగార్జున పరుగు తీస్తున్నారు. అసలు బిగ్ బాస్ అంటే ఇదంతా గలీజీ. కానీ ఏంటో రకరకాల రంగులు పోతారు. ఆడిది లేదు కానీ సోది ఎక్కువ. అలిక్క చిటిల్ పికిల్ ఉంది కదా, ఆ మాట ఎట్లా అనిపించింది? అలిక్క అంటే బిగ్ బాస్ అంటే అలిక్క అప్పట్లో పచ్చలు అమ్ముకుంది. పవన్ కళ్యాణ్ ఎవరైతే సోల్జర్ పవన్ ఉన్నారు కదా, ఆయన విన్ అయ్యారు కదా, ఇది ఫెయిర్ గా అనిపించిందా విన్నింగ్ అనేది? వన్ థింగ్ నాకైతే కొంచెం అన్ఫేర్ లాగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరైతే అనుకున్నామో వాళ్ళైతే విన్ అవ్వలేదు చెప్పాలంటే. లైక్ నేనైతే తనుజ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే సుమన్ శెట్టి అని అనుకున్నా. అంటే ఫస్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు, తర్వాత తగ్గింది అనుకోండి. కానీ కళ్యాణ్ పగడాల విన్ అవ్వడం అనేది నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆలోచించాల్సింది అతను ఆర్మీ పర్సన్ అని. ఓకే, ఆ ట్యాగ్ తీసేయండి పక్కన, ఫస్ట్ మనిషిగా చూడండి. అంటే మనం అవార్డు ఇచ్చిన ఆర్మీకి కాదు, పవన్కి ఇచ్చారు. అంటే ఆర్మీలో ఉన్న పవన్కో లేకపోతే పవన్కి వచ్చిన ఆర్మీకో ఇవ్వలేదు మనం, అర్థమైందా? సో అది ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే లాస్ట్ టైం కూడా ఒక వ్యక్తి వచ్చాడు రైతు అని చెప్పేసి. అంటే మనిషికి ఉన్న ప్రొఫెషన్ బట్టి బిగ్ బాస్ టైటిల్ డిసైడ్ చేయడం చాలా తప్పు. సో కళ్యాణ్ ఒకే మంచి వ్యక్తి అనుకున్నాం, బట్ కానీ అలా ప్రొఫెషన్ బట్టి ఇవ్వడం అనేది చాలా తప్పు. అంటే ఆయన గేమింగ్ అనేది కరెక్ట్ గా లేదని అనుకుంటున్నారా, లేకుంటే ఏదంటే ఆయన ఆర్మీలో ఉన్నారు కదా, మన ఆర్మీకి కూడా మన దేశానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి అంటే అదే చెప్తాను కదా. ప్రొఫెషన్ అంటే నేను చెప్తాను, ప్రొఫెషన్ బట్టి బిగ్ బాస్ ఆడిచ్చేది అనేది మాత్రం ఫస్ట్ నుంచి ఏం రూల్ లేదు కదా. రూల్ ఉందా? ఎక్కడ రూల్ లేదు. లైక్ ఏంటి, ప్రొఫెషన్ బట్టి మనం బిగ్ బాస్ ఆడిస్తామని ఎక్కర్లేదు. అంటే ఒకసారి రైతు బిడ్డ అని చెప్పేసి సింపతి కింద అది సింపతి కింద పోయింది ప్రొఫెషన్ బట్టి. సో తన సోల్జర్ అని చెప్పేసి మనం సింపతి కింద కళ్యాణ్ని విన్నివ్వడం. సరే, ఇంకా రేపొద్దున ఇంకొక అతను వస్తాడు, నేను వేరే ఈ వర్క్ చేస్తున్నా, సో ఈ వర్క్ నాకు ఓటు ఏంటంటే ఎటుండో చెప్పండి. ప్రొఫెషన్ బట్టి బిగ్ బాస్ రాదు. సో ప్రొఫెషన్ బట్టి నీకు బిగ్ బాస్ టైటిల్ ఇవ్వడం చాలా తప్పు. సో అది నాకు అంతగా అనిపించలేదు. సో తనని చూసి తన ఆటను చూసి తను ఉండే విధానం చూసి ఇచ్చింటే కొంచెం బెటర్. బట్ తనుజ కూడా బాగానే కష్టపడ్డాడు. బట్ చెప్పాలంటే ఫేర్ గా తనుజకి ఇవ్వాలి. అంటే తనుజ ఫైనల్ వస్తుంది అని చెప్పారు కదా, మరి తనుజ సెకండ్ ప్లేస్ లో వచ్చింది. అసలు విన్ అయ్యే తనుజ అని అనుకున్నాము, అదే చెప్తున్నా అలా అయిపోయింది. సో అది ఏంటండి ఎంత డల్లుగున్నారంటే మీ తనుజ గారు గెలవలేదన్నా, లేకుంటే ఏంటి? ఒక విషయం చెప్పాలంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ చేస్తుంది హ్యాపీగా ఉంది, కానీ ఆయన గెలిపించిన మా అక్కని చూస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. మా అక్కే గెలిపించింది ఆర్మీ పవన్ కళ్యాణ్, అది హ్యాపీ అని. లాస్ట్ లో మాట చెప్పాడు, లేడీ టైగర్ క్వీన్ తనుజ. చాలా తనుజ గెలిచినట్టే నా దృష్టిలో. అంతే. అంటే మన పవన్ గారిని వినిచ్చారు, అది మీకు ఫెయిర్ అనిపించిందా? పవన్ కళ్యాణ్ ఇంక జనాల నిర్ణయం అబ్బా, ఇంక మనం ఏం చేసేది ఏం లేదు. బట్ ఇంక మాత్రం తనుజకి సపోర్ట్ చేస్తాం. కంపల్సరీ రేపు వెళ్ళిన తనుజకు ప్రెస్ మీట్ జరుగుతుంది. తనుజకు ముందుకెళ్ళి గట్టిగా మాట్లాడేది నేనే ఫస్ట్. తనుజ అంతే. జైతను ఏందనా బెంగళూరే కలకత్తా ఆడికెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తుందా, హైదరాబాద్. సెకండ్ ప్లేస్ లో వచ్చింది కదా తనుజ, మరి ఎలా మీ ఫీలింగ్ అదే కదా, నా గెలిచినోడి నోటుకుంటే వచ్చింది. ఒక లేడీ టైగర్ తనుజనే నాకు హెల్ప్ చేసింది, గెలిపించింది అని చెప్పి చాలు, అదొక్కటే. మిగతా ఇమోనియన్ కూడా ఆయన కూడా నంబర్ 1 అని చెప్పారు, ఆయన కూడా విన్ అవుతుందని చెప్పారు. డెమాన్ పవన్ కన్నా ఇమ్మాలి డబ్బులు తీసుకుంటే పాపం న్యాయం జరిగేదేమో. డెమాన్ పవన్ తెలివిగా 50 lakhs తీసుకున్నాడు, కానీ అదే ఇమ్మానియల్ తీసుకుంటే కొంచెం కష్టపడిన విధానికి న్యాయం చేసినట్టు ఉండేది. పాపం అదొకటి అనుకున్నాను. ఈ రోజు సుమన్ శెట్టి గారు నా వీడియో చేసి నన్ను గుర్తుపెట్టారమ్మా లైవ్ లో. నిజమన్నా, సుమన్ శెట్టి గారు నేను నార్మల్ గా మీరే నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ రావాలని చెప్పా, ఏదో నోడుతులు కంటే
నా గురించి నువ్వు తప్పుగా మాట్లాడు, నెగిటివ్ గా మాట్లాడు, నీ వీడియో నేను చూసా అన్నాడు. అమ్మ నేను మీ గురించి నెగిటివ్ గా మాట్లాడాలంటే నా దగ్గర ఉంది వీడియో అన్నాడు అన్న. కాబట్టి దయచేసి సోమశెట్టి గారు మీ గురించి ఎప్పుడు నేను మాట్లాడలేదు, కానీ తనుజకు మాత్రం సపోర్ట్ చేశాను అంతే, జై తనుజ. బట్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజులు సీజన్ స్టార్ట్ అయిన కాడ నుంచి తనుజక్క సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ విన్ చేశారు, అదొకటే బాధ అనిపిస్తుంది. కానీ కంపల్సరీ మా దృష్టిలో మాత్రం తనుజకు గెలిచింది అంతే. ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? కళ్యాణ్ బాగా ఆడలేదు అంటారా మరి ఆట? కళ్యాణ్ ఆడాడు, కష్టపడ్డాడు, తనకి ఉందిలే. కానీ ఒక విషయం చెప్పాలంటే కళ్యాణ్ లెగిసాడు, ఇట్లా గెలిచాడు అంటే అది తనుజక్క వల్లే అని చెప్పి చెప్తున్నా నేను అంతే. ఇమాన్యుల్ ఆట గానీ ఇంకా మిగతా వాళ్ళ ఆట ఎలా అనిపించింది? ఇమానియల్ ఆట పాప, ఇమానియల్ తీసుకునే 15 లక్షలు ఇమానియల్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఎంత వరకు న్యాయం చేయాలో బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కానీ, డాన్స్ పరంగా కానీ, నవ్వేచ్చని ఎనీథింగ్ కష్టపడ్డాడు కాబట్టి ఆ 15 లక్షలు వచ్చినా సరే కొంచెం తన ఫ్యామిలీ కానీ ఉపయోగపడేది అనిపించింది. కానీ డెమన్ పవన్ తీసుకున్నాడు అంతే. డెమన్ పవన్ సుట్ కేసు తీసుకునే ముందు మిగతా కంటెస్టెంట్స్ వద్దని చెప్పారు. సో డెమన్ పవన్ ఫైనల్ డిసిషన్ గా 15 lakhs సుట్ కేసు తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత మిగతా కంటెస్టెంట్స్ అందరు క్లాప్స్ కొట్టారు. దీనిపైన నీకేమనిపిస్తుంది? మిగతా కంటెస్టెంట్స్ అందరు క్లాప్స్ కొట్టారు. సుట్ కేసు తీసుకోముందుకేమో వద్దు వద్దు అని చెప్పారు. సో ఫైనల్ గా తీసుకున్నాడు, తర్వాత ఆయన ఎలిమినేషన్ అయ్యాడు. ఓవరాల్ గా దీన్ని అది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకరి మాట అస్సలు వినకూడదు. అది బిగ్ బాస్ లో కానీ ఎక్కడైనా సరే, బిగ్ బాస్ లో ఓడిపోతే చేస్తే ఎక్కిరించడం, నవ్వడం, చులకనగా మాట్లాడడం చేస్తారు. కానీ ఏంటంటే తన కాన్ఫిడెన్స్, తన కాళ్ళ మీద తన గట్టిగా నమ్మాడు కాబట్టి ఎట్లయినా సరే ఇప్పుడు టాప్ లో ఉన్నది తనుజ, పవన్ కళ్యాణ్ కాబట్టి నేను ఎట్లయినా రాను, ఇన్ని రోజులు ఉన్నందుకు నా ఫ్యామిలీకి ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఆ వేలో ఆలోచించాడు. కాబట్టి తీసుకోవడం అనేది కరెక్ట్ నిర్ణయం. అది రీతు చౌదరి ఆట ఎలా అనిపించింది మరి? రీతు చౌదరి అక్క మాత్రం ఇంకా సూపరా. ఎట్లయినా తను గెలకపోయినా తన ప్లేస్ లో ఆ టాప్ లో ఉన్నాడు కాబట్టి పవన్ హ్యాపీగా ఫీల్ అయింది. ఓవరాల్ గా బిగ్ బాస్ సీజన్ 9 సీజన్ ఎలా అనిపించింది? 2 weeks అన్ఫేర్ ఎలిమినేషన్ అయింది అనేసి కూడా అంటున్నారు. అన్ఫేర్ ఎలిమినేషన్ ఏం లేదన్నా, ఇప్పటి వరకు నాకు ఆ అన్ఫేర్ ఎలిమినేషన్ ఒకటంటే అది రీతు చౌదరి ఒక్కటే అనిపించింది. మిగతాదంతా ఏం కాలేదు. లేదు, జెన్యూన్ ఎలిమినేషన్ లేదన్న. నాకు రీతు చౌదరి ఒక్కటే అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. కానీ ఇంకా అందరూ వెళ్ళిపోవాలి కాబట్టి తప్పదు. దయచేసి ఏంటంటే నెక్స్ట్ సీజన్ ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు గెలిచాడు కాబట్టి నెక్స్ట్ సీజన్ ఇంకా కామన్ మ్యాన్ ఇంకా మంచి మంచి అవకాశాలు ఇప్పించి కొంచెం తెలుగు వాళ్ళకి వాటికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నైటే బాగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు అర్థమైందో ఇంక అప్పటి నుంచి అసలు ఇంకా ఏం మాట్లాడాలో ఏంటో అసలు అర్థం కాలేదక్క. అస్సలు మూమెంట్ లో అది ఎలా జరిగిందో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఇంకా లేదు, ఒక 3-4 weeks నుంచి గట్టిగా లెగుస్తున్నాడు, తనుజ వల్లే లెగుస్తున్నాడు. కానీ ఒక విషయం చెప్పాలంటే ప్రెస్ మీట్ తనుజకు పెట్టినా నేను మాత్రం ఆల్మోస్ట్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ తనుజగా సపోర్ట్ చేస్తాను. జై తనుజ. ఆయన జవానా, రైతా, ఇంకోట అనేది పక్క పెడితే కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేస్తా ఎప్పుడైనా. అంటే జెన్యూన్ మనిషికి సపోర్ట్ చేస్తాం కదా మనం, అందరు కామన్ మ్యాన్స్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ మనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం. నాకు ఇప్పుడు ఒకటే ఓటు ఉంటది, మనం అంతమందికి వేయలేము. అది అందు గురించి నేను ఒక మన భారతదేశాన్ని కాపాడుతుంది సైనికుడు. మనం మీరు అగ్ని పరీక్షకు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకోలేనందుకు ఇక నా విషయం పక్క పెట్టేద్దాం. అంటే అవునా, ఇప్పుడు 100 మంది ఉంటారు, ఒక బస్సు పోవాలంటే పోదు, ఇంకో బస్సు పడుతుంది. అందు గురించి వెయిట్ చేస్తా. అదే నాకు ఇవ్వకపోతే నేనేం బాధపడతలేను, అంటే నా తోటి వాళ్ళకి ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. ఇండైరెక్ట్ గా మీరు ఏం చెప్తున్నారు అంటే బిగ్ బాస్ వాళ్ళకి అంటే నన్ను పంపించకుండా ఉంటే సరిపోతుందా, ఎక్కువ వస్తారు కదా. పర్వాలేదు, మన కామన్ మ్యాన్ కి ఇచ్చిరా లేదా అనేదే పాయింట్. నా టార్గెట్ ఏంటంటే నాకు ఇవ్వని కూడా నేను ఫైట్ చేయలే. హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళ సంపద దూసుకొని పోతున్నారు. ఇప్పుడు మన అమ్మ మన బాగా ఆస్తి సంపాదిస్తారు, చచ్చిపోతారు. ఆ ఆస్తి ఎవరికి చెందాలి? వాళ్ళకు పుట్టిన పిల్లలకు చెందాలి. అవునా? మళ్ళీ వేరే వాళ్ళు వస్తానంటే మనం ఎట్లా ఊకుంటాం? అందు గురించి
తెలుగు తెలుగు మనది, సంపద మనది, మన తెలుగు వాళ్ళే తినాలి తప్ప ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి నేను తింటా అంటే మనం ఎట్లా ఊరుకుంటాం? నీ తీసుకోవద్దనే చెప్పాను కదా, నీ తీసుకోవద్దనే చెప్పాను. అది వాళ్ళకి తెలుసు. నేను తీసుకోవద్దనే చెప్పాను ఫస్ట్ నుంచి కూడా. మన తెలుగు బిగ్ బాస్ మనది, మన వానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు. ఓటేసేది అయితే మనమే కదా, అందు గురించి మనం వేయకుండా అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళని కామన్ పీపుల్ అంటారా, సెలబ్రేట్ అంటారా? ఎవరిని ఏమన్నానని ఒక లేనోడు ఉన్నోడు స్థాయికి వచ్చిండు, మంచిదే కదా. అంటే ఇప్పుడు ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా గెలిచింది కదా, మరి తన మీద విపరీతంగా ట్రోల్స్ వచ్చినాయి. అతను ఏం చేయలేదు, డబ్బులు అంతా తీసుకెళ్ళిపో, మరి ఇతను కూడా అంతే చేస్తాడేమో. అదంతా మనకు సంబంధం లే. ఒక కామన్ మ్యాన్ పోయిండు, మనం సపోర్ట్ చేస్తాం అంతే. మరి అదే కామన్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో పోటీ జరుగుతుందన్న, మన ఇండియాని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అంతే. ఐ లవ్ ఇండియా, ఐ హేట్ యూ పాకిస్తాన్ అంతే. ఇప్పుడు తెలుగు మధ్యలో ఇప్పుడు అక్కడ పోయినాం అనుకో, తమిళ అమ్మాయి ఏ రాష్ట్రం అన్నది? ఏ రాష్ట్రం? కర్ణాటకలో మన తెలుగు బోర్డులు మొత్తం తలబెట్టారు, తెలుసా మీకు? తెలుసా? అంటే నువ్వు కొడితే నేను ఊకుంటామా? నువ్వు తెలుగు వాళ్ళది ఏంటంటే ఒకరి జోలికి పోరు, మన జోలికి వస్తే ఊకోరు. అది నువ్వు ఒక్కడి కొడితే రెండు కొడతాం అమ్మా. మనది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంతే. ఇప్పుడు ఈ మైక్ మీది, నేను తీసుకొని పోతానంటే మీరు ఎట్టుకుంటారు అవుట్, అప్పుడు మీ చౌట దద్దమ్మలు అవుతారు మీరు. అర్థమైందా? ఈ మైకులు మీ నాయి కావు. నేను వచ్చిన మాట్లాడతా, తీసుకొని పోతా అంటే నువ్వు ఊకుంటావా చెప్పు? ఊకుంటే నువ్వు చౌట దద్దమ్మవే. అది అందు గురించి ఎక్కడి నుంచో వచ్చేసి నేను బిగ్ బాస్ లో పోతా, ఈ తెలుగు వాళ్ళతోటి ఏదో మాయ మాటలు చెప్తా, నీ కప్పు తీసుకొని పోతా, కారు తీసుకొని పోతా, 50 లక్షలు తీసుకొని పోతా అంటే మనం పిచ్చి పూకలమా ఎరి పూకలమా? తెలుగు వాళ్ళం వాళ్ళకంటే 100 రెట్లు తెలివి ఎక్కువ ఉంది మనకి. మరి మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వేరే ఇండస్ట్రీ వాళ్ళని. చేస్తాం భయ్యా, అక్కడ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్? మరి అందుకనే కదా మనకు మనం మేల్కోవాలా. అంటే ఇప్పుడు యాజమాన్యం తప్పు కానీ తీసుకున్న వాళ్ళే తప్పు కాదు కదా. ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు మన తెలుగు కాదు, వాడు ఎక్కడి నుంచో బొంబాయి నుంచి మద్రాసు అక్కడ ఏది అక్కడి నుంచి వస్తున్నది. మా తెలుగు వాళ్ళ రాష్ట్రంలో పెట్టినప్పుడు మా తెలుగు వాళ్ళకే అవకాశం ఇవ్వాలన్నది. మేము కొట్టుకున్న తర్వాత అన్నదమ్ములు లాస్ట్ కాడ కొట్టుకుంటారు, మళ్ళీ మూడో రాగానే మళ్ళీ ఒకటి అవుతారు. అట్నే మా తెలుగు వాళ్ళకి ఇస్తే మేము కొట్టుకుంటాం, మళ్ళీ ఎవడో ఒకటి కప్పు తీసుకుంటాం. రాణి ఫైట్ జరుగుతుంది, కామన్ మ్యాన్ గెలవాలి, అందరికి అవకాశాలు ఆల్రెడీ. సెలబ్రిటీ అంటే కొన్ని లక్షలు, కొన్ని కోట్లు, ఈ బిల్డింగ్లు, కార్లు, అన్ని విలాసవంతమైన. ఎవరు రమ్మన్నాడు? రామాకు మరి తీసుకుంటున్నారు, రామాకు అంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన భయ్యా, మీది తప్ప నాది తప్ప? నాదే తప్పు. మరి రామాకు అంతేనా కదా? అంతే. వాళ్ళకు కూడా సెలబ్రిటీ నువ్వు పిలుస్తాము. ఒక మిత్రుడు అన్నా రా అన్న అని చెప్పిండు, రాకుంటున్నది నాదే తప్పు. వచ్చినా రావని అది నా ఇష్టము, పిలుస్తారు. ఏదైనా ఉన్నాయన్న, అవకాశం వచ్చింది, మనం మనోని గెలిపించుకున్నాం అంతే. 100% ఫేర్, 100% ఫేర్. ఓటు మనది, సీటు మనది, గెలిచింది మనం, మన సంపద మనమే తినాలి అంతే. బిగ్ బాస్ లో పంపింది నేను కదా, ఇంకేమన్నా క్వశ్చన్స్? అసలు ఎందుకు వస్తా? అసలు జై జవాన్ జై కిసాన్ ఇట్లానే పోయినసారి కూడా ఇట్లానే జై జవాన్ జై కిసాన్ వచ్చి అమ్మాయి చెప్పండి. మాలోనే ఒక అమ్మాయి ఉందన్నమాట. ఇప్పుడు జవాన్ వచ్చిండు, జవాన్ కి కప్పిచ్చారు. రైతు బిడ్డ వచ్చిండు, రైతు బిడ్డ కప్పిచ్చారు. మరి డాక్టర్ ఇస్తారా? కామన్ మ్యాన్ అయితే ఎవరికైనా ఇవ్వచ్చు మేడం. కామన్ మ్యాన్ అయితే సమర్థిస్తారు మీరు దీన్ని? 100%. రేపు మీరు పోయినా గానీ నేను సమర్థిస్తా 100%. ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. ఆయన ఆడాలి, జెన్యున్ గా ఆడాలి. జెన్యున్ గా ఆడినప్పుడు మనం సపోర్ట్ చేస్తాం. నేనైతే సపోర్ట్ చేస్తాం భయ్యా, ఎవరైనా ఏటన్నా. ఆయన సెలబ్రిటీ అంతే. అంటే బిగ్ బాస్ లేపడానికి వరకు తీసుకున్నారు ఆయనకి ఇంతవరకు. 100% దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆయన కూడా సెలబ్రిటీ వాదలో పోయింది, కానీ ఆయన కూడా పాపం కష్టాలు పడి
మెల్లమెల్ల ఎదుక్కుంటూ వచ్చిండు, ఆల్రెడీ ఎదిగాడు. అయినా కూడా ఆయన జెన్యున్ గా అన్నాడు కదా, అభిమానులు కూడా ఆ జననే అయితే మళ్ళీ ఇప్పుడు అయితే నాకున్నది ఒకటే ఓటు, ఐ లవ్ తెలుగు అంతే. నేను తెలుగుని గెలిపియాలని చెప్పిన. ఆయన కూడా తెలుగుడే కదా. నేననేది ఏంది, నేను కూడా అదే అంటున్నా, ఐ లవ్ తెలుగు, తెలుగుని గెలిపియాలని చెప్పిన. నాకు ఒకటే ఓటు ఉంది కాబట్టి కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేసిన. సీజన్ 9 ఎలా అనిపిస్తుంది మరి ఓవరాల్? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మొదటి నుండి చెప్పాను తెలుగు వాళ్ళే రావాలి, తెలుగు వాళ్ళే విన్నర్ అవుతారని. సో తెలుగు వాళ్ళ సత్తా చాటాడు అనమాట కళ్యాణ్ పడాలా. సో కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాలా. తనూజ ఏం పెద్దగా ఆడలేదండి, తనూజ అందగత్తే, కాకపోతే ఆమె అన్ని సేఫ్ గేమ్ ఆడింది. తర్వాత మీకు బిగ్ బాస్ అయితే తనూజాని నెత్తి మీద పెట్టుకున్నారు 105 రోజులు, మీ అందరికీ తెలుసు. ఆమెకి వారానికి 3 లక్షల రెమ్యునరేషన్. అదే మన కళ్యాణ్కి వచ్చేసి కేవలం 70,000. ప్రతి ఒక్క గేమ్ ఆమె చుట్టూ తిరిగేది. ఆమె ప్రతి ఒక్క గేమ్ లో ప్రతి ఒక్క టాస్క్ లో కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చేది కొద్దిగా గొప్ప. కానీ చివరికి వచ్చేసరికి ఫైనల్కి వచ్చేసరికి మీ అందరికి తెలుసు బాల్తో పడేది, ఓడిపోయేది. సో అందుకే ఆమె సెకండ్ ప్లేస్ లో నిలిచింది. కాకపోతే ఆమెకు ఓట్లు ఎక్కువ పడడం వల్ల ఆమె రన్నర్ అప్ అయింది. స్క్రిప్ట్ ఏం కాదండి, ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. అంటే ఆమె అందంతో చాలా మందిని ఆకర్షించింది. ముఖ్యంగా మా టీవీ వాళ్ళు కూడా ఆమెకు చాలా సపోర్ట్ చేశారు. మా టీవీ మానస్ కావచ్చు, హరిత గారు కావచ్చు, అందరూ చాలా మంది వీడియోలు చేసి పెట్టారు కదా, తనూజాని గెలిపించండి, తనూజాని గెలిపించండి. ముఖ్యంగా ఆమెకి కర్ణాటక నుంచి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. హైదరాబాద్ అన్నాను, బెంగళూరు, మంగళూరు, మైసూరు, హంపి, ఉడిపి, బీదర్, బళ్ళారి అన్ని ఊర్ల నుంచి కూడా ఆమె ఓట్లు బాగా లేదు. ఆయన చాలా కష్టపడి ఆడారు. 100 రోజులు అయిన తర్వాత ఆయన తలకు కూడా గాయం తగిలింది. కానీ 5 రోజులు గాయంతో కూడా ఆడడం జరిగింది. ఆయన జవాన్ అంటే ఏంటో చూపించాడు. అసలు నిజంగా చెప్పాలంటే జవాన్ భారతదేశానికి ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ బిగ్ బాస్ లో కూడాను ఆయన కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఆయనకు ముందే తెలిసిపోయింది నేను ఎలాగో విన్నర్ కానని. ఆ 50 లక్షల్లో 15 లక్షలు పట్టుకొని వెళ్ళిపోయినాడు. ఆయన పెర్ఫార్మెన్స్ కూడా బాగుందండి. డాన్సర్ అన్ని కూడా అదరగొట్టాడు. చాలా సెక్సీ బాడీ కూడాను. డెమన్ పవన్ సుట్ కేసు తీసుకునే ముందు రీతు చౌదరి వద్దన్నది, సుట్ కేసు తీసుకున్న తర్వాత గుడ్ డిసిషన్ అన్నది. ఓవరాల్ దీనిపైన ఆయన కూడా ఫైనాన్షియల్ గా అంతేం రిచ్ కాదు డెమన్ పవన్. ఆయనకు కూడా తెలుసు నేను విన్నర్ కాలేనని. సో ఆయనకు ఆల్రెడీ రెమ్యునరేషన్ ఒక దగ్గర 10 లక్షల వరకు వచ్చింది. ఇది ఒక 15 లక్షలు అంటే 25 లక్షలు పట్టుకుని హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు. సారీ, ఆయన డెసిషన్ అయితే కరెక్టే. డిమెన్ పవన్ డెసిషన్ ఇస్ గుడ్. బిగ్ బాస్ కి టాలెంట్ అవసరం లేదు, ₹1 కోటి డబ్బులు ఉంటే చాలు, వెళ్ళి పులిహోర కలపచ్చని కొంతమంది స్టోరీస్ పెడుతున్నారు ఇన్స్టాలో. టాలెంట్ అవసరం లేదు, ఏమంటారు? చాలా రాంగ్ అది. బిగ్ బాస్ వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి, ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. ఒకప్పుడు ఈ పడాల కళ్యాణ్ అంటే ఎవరికి తెలుసా, లేకపోతే డిమాన్ పవన్ అంటే ఎవరికి తెలుసా చెప్పండి. పల్లవి ప్రశాంత్ అంటే ఎవరికి తెలుసా? ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. రోజుకు 1000 రూపాయలు సంపాదించుకున్న వారు ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తే 50,000 లక్ష రూపాయలు కూడా. ఎందుకు హీరో అవ్వలేదు? మరి ఆయన సింగర్ ఉన్నాడు కదా రాహుల్ సిప్లిగంజ్, ఆయన హీరో కాలేదండి. ఆయన అయితే ఏకంగా ఎక్కడ అది లాస్ ఏంజల్స్ లో ఆస్కార్ అవార్డు వేదిక పైన కూడా పాట పాడడం జరిగింది. ఎంతో మందికి పేరు వచ్చిందండి, హీరోలు కూడా అయ్యారు. అలాగేందుకు అనుకుంటాం. మరి ఆయన ఎవరు సోహైల్ అంటారు, ఆయన హీరో కాలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు అయ్యారు కదా. అలాగే లేదు. బిగ్ బాస్ లోకి వెళ్ళినాక అది సెలబ్రేట్ హౌస్ అని దానికి పేరు ఉంది కదా, కామన్ మ్యాన్ కూడా అందులో అడుగు పెట్టినాక సెలబ్రేట్ అయిపోతాడు అనమాట. థ్యాంక్ యూ. మా బిగ్ బాస్ మాకున్నాడు, మాకేం అక్కడ అవకాశం రాలేదు. నేను వెళ్ళను, ఇంత అందమైన ప్రపంచాన్ని వదులుకున్నాను. ఉప్పర్ బాల్ ఎప్పటి నుంచో వెళ్ళాలని కళ్ళగా అంటున్నాడు 9 ఏళ్ళుగా. 10వ సంవత్సరంలోనే ఆయన కళను నిలవేరాలని కోరుకున్నాను. మేమైతే సేమ్ యూట్యూబ్ బిగ్ బాస్ చాలా చేసామండి. మాకు అక్కడ నాగార్జున గారు హోస్ట్ అయితే ఇక్కడ రాకేష్ మాస్టర్ హోస్ట్ గా 5 బిగ్ బాస్ చేసాము. తర్వాత విజ్జు గౌడ్ కావచ్చు, బషీర్ మాస్టర్ కావచ్చు, ఈ మధ్య కాలంలో నెల్లూరులో కావచ్చు, మేము చేస్తూనే ఉన్నామండి బిగ్ బాస్. మాకున్నాయి, మేమంతా యూట్యూబ్ కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ అవర్ యూట్యూబ్స్, వీఆర్ హ్యాపీ విత్ అవర్ సోషల్ మీడియా. బిగ్ బాస్ అయిపోయింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎలా అనిపించింది ఓవరాల్ గా సీజన్? నాకు కళ్యాణ పద్దాల గురించి నాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఆయన గెలవడం అసలు నేను ఆశ్చర్యపోయా. ఇంకా నాగార్జున చెయ్యి ఇద్దరు పట్టుకున్నాడు, తనుజాత అయిందని నాకు చాలా టెన్షన్ అనిపించింది. కళ్యాణ్ బద్దాలు అనగానే మంచి హ్యాపీ అనిపించింది. కళ్యాణ్ బాగా ఆడిందా మరి ఆటలన్నీ? ఏదో ఫస్ట్ అంతా ఆయన ఎవరు పట్టించుకోలేదు, మధ్యలో కొన్ని వీడియోల వల్ల హైలైట్ అయ్యి చాలా మంది సపోర్ట్ చేశారు.
ఇమాన్యుల్ కి న్యాయం జరిగిందంటారు వారు ఆ పొజిషన్ డబ్బులు ఇచ్చింటారు కదా ఇమ్యూనేషన్ ఎంతో 10 లక్షల్లో 10 లక్షలు ఎంత ఇచ్చింటాడు కదా ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తాడు ఏముంది అంతే కదా. ఓకే ఇమాన్యుల్ ఇంకా బాధలు చెప్పుకుంటున్నాడు ఏదో నాగార్జున కదా ఎక్కువ డబ్బు ఉన్నాడు కదా డబ్బులు లాదామనంత బాధ అని చెప్పుకున్నాడు. ఎవరు ఇస్తారు ఆయనకి? ఏ జబర్దస్త్ ఉంది డబ్బులు రావా సరిపోవా? నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, నాకు లవర్ ఉంది, నా ఇంట్లో బాధ, నేను ఇంట్లో చిన్నప్పటి నుంచి పేదవాడిని, మాకేం అవసరం? బాధలు చెప్తే మేము చెప్తాం, మాకు బొచ్చడానికి బాధలు ఉంటాయి. ఇమాన్యుల్ ని గెలిపిపోవడం మంచిది, గెలిస్తే ఇంకా ఇంకా ఓవర్ బిల్డప్ చేస్తారు. కళ్యాణ్ బద్దాల చాలా కష్టపడి వచ్చాడు, ఒక సోల్జర్, ఒక ఆర్మీ సోల్జర్ గా గర్వపడాలి. అలా ఆర్మీ గానీ తనుజ ఆట ఎట్లా అనిపించింది? తనుజ రన్నర్ అప్ గా వచ్చింది. ఇంకొంతమంది ఏమంటారు అంటే స్టార్ మా ముద్దు బిడ్డ అనేసి కూడా అంటారు కానీ గెలిపి వరకు అందరూ ఏదన్నా చెప్తారు, కుక్కలు మోగుతా ఉంటే పట్టించుకోకూడదు అన్నట్టు. ఆమె అంతే, ఏదో ఫస్ట్ అంతా హైలైట్ గా ఉంది కానీ తర్వాత మెల్లగా గాలి వదిలిపోయినట్టు గాలి బాయే. డిమోన్ పవన్ ని కొంచెం హైలైట్ చేసిర్రు, మళ్ళా వదిలేసిర్రు. ఇప్పుడు తెలుసు కదా, ఒక నెల ఒక్కొక్కరు వాడుకున్నట్టు ఇలాగా ఓ రోజు వారం వీళ్ళని ఒక వారం ఇలా వాడుకుంటారు వాళ్ళు. బిగ్ బాస్ లోకి వెళ్ళము చాలా మంది సెలబ్రిటీస్ అయ్యారు, చాలా మంది సక్సెస్ అయ్యారు. ఓవరాల్ గా బిగ్ బాస్ సీజన్ 9 అన్ని సీజన్ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మంచిగా జరిగిందా? కొన్ని వీకెండ్స్ లలో అన్ఫేర్ ఎలిమినేషన్ కూడా అన్నారు. ఒక్కొక్కసారి రితు చౌదరి గాని దివాన్ పవన్ అన్నారు. ఇంకా ఆయన ఇంకా టెన్షన్ పడ్డాడు, ఈయన ఫేస్ కానీ ఎవరు ఫేస్ పట్టుకుంటే వాళ్ళు ఎలిమినేషన్ అని. ఇంకా డిమోన్ పవన్ చాలా కంగారు పడ్డాడు, టెన్షన్ పడ్డాడు. ఇంకా రితు చౌదరి రియాక్ట్ అవగానే ఎలిమినేషన్ అయిపోయింది.